దేవుని యొక్క చిత్తం ముందుగానే నిర్ణయించబడితే, మనం సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరం ఏంటి? అనేది ప్రశ్న. మరలా చెప్తాను ప్రశ్న చూడండి. దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ముందుగానే నిర్ణయించబడితే, మనము సువార్త ప్రకటించవలసినటువంటి అవసరం ఏంటి? అనేటువంటి విషయం ఈరోజు ఈ ప్రశ్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కొందరిని నిర్ణయించేశాడు అని కొన్ని సిద్ధాంతాలున్నాయి. దేవుడు కొందరిని పరలోక రాజ్యంలో ఎవరెవరిని పెట్టుకోవాలో, ఎవరిని శిక్షించాలో, ఎవరిని కఠినపరచాలో ఆయన ముందుగానే నిర్ణయించేసుకున్నటువంటి వచనాలుగా మనకు కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటాడు. ద గ్రేట్ కమిషన్ మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు ఈ రోమా 10లో యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే, దేవుడు కొందరిని ఆల్రెడీ ఏర్పరచుకున్నాడంట. మరప్పుడు మనం సువార్త ఎందుకు చేయాలండి? ఆల్రెడీ ఆయన ఏర్పరచుకున్న తర్వాత ఈ క్రైస్తవ సిద్ధాంతంలో శతాబ్దాలుగా చర్చించబడుతున్నటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న వెనుక అసలు విషయం ఏంటంటే, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు. దేవుడు సార్వభౌముడు. అయితే మన చర్యలు నిజంగా అర్థం ఉంటుందా? మన సువార్త ద్వారా మనం ఇతరులను రక్షించుకునే విషయాలు, ఇతరులకు సువార్త చెప్పే విషయాలు, ఇతరులు క్రీస్తుని అంగీకరించే విషయాలు. కొందరు క్రీస్తుని తెలుసుకుంటారు, కొందరు వ్యతిరేకిస్తారు. కొందరిని దేవుడు పిలుచుకుంటాడు, కొందరిని పిలుచుకోడు. మరి ఆయన చిత్తంలో ఉన్నప్పుడు నేనెందుకు సువార్తను ప్రకటించాలి అనే ప్రశ్న మంచి ప్రశ్నే. అయితే ఇది సిద్ధాంతమైనటువంటి ప్రశ్న కంటే మరి ఈ యొక్క ప్రశ్న కొన్ని ప్రాముఖ్యమైన క్రైస్తవ విషయాలని ప్రభావితం చేస్తాయి. కొందరి కోసం మనం ప్రార్థన చేయాలనా వద్దా? కొందరి కోసం ప్రార్థన చేయాలా వద్దా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 14వ వచనంలో వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? 13వ వచనం చూడండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారంట. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ఈ ప్రశ్న మరలా నేను మీ ముందు తీసుకొని రావాలనుకుంటున్నాను. దేవుని చిత్తం ముందే నిర్ణయించబడితే సువార్తను మనం ఎందుకు ప్రకటించాలి? ప్రకటించాల్సినటువంటి అవసరం ఏంటి? అనేటువంటి భావన కలిగించేది. ఈ భావం ఏం చేస్తదంటే, కొన్నిసార్లు మనం కొంతమంది కోసం ప్రార్థన చేయం. ఎందుకంటే వాళ్ళు దేవున్ని నమ్ముకోలేదండి. వాళ్ళేమి విశ్వాసులేం కాదు. వాళ్ళకంతగా తెలీదు. మనం కేవలం విశ్వాసుల కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైతే సంఘంలో ఉన్నారో, ఎవరైతే మన తోటి విశ్వాసులు ఉన్నారో, పలానా సహోదరి అనారోగ్యంగా ఉంది అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం గానీ, మరి క్రైస్తవేతరుల కోసము, క్రీస్తుని విశ్వసించని వారి కోసం మనం ఎప్పుడు కూడా అంతగా పెద్దగా పట్టించుకోము. కదండీ! అంటే మన ప్రార్థన మీద ప్రభావితం చేస్తుంటది. రెండో విషయం ఏంటంటే, సువార్తను ప్రకటించాలనుకున్నప్పుడు మనము కొందరికే సువార్తను చెప్తాం. కొందరికి చెప్పం. కొందరికి అక్కడికెళ్ళి మనం దేవుని గురించిన విషయాలు మనం చెప్పనే చెప్పం. కొందరు ఎవరైతే బాగా అనుకూలపరుస్తారో బహుశా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది రెండోది. మూడవది, ఎవరికైనా సహాయం చేయాల్సొచ్చినప్పుడు వీళ్ళు మనోళ్ళు అంటేనే మనం సహాయం చేస్తాం. అరే! ఈళ్ళు మనోళ్ళు కాదు అన్నప్పుడు మనం ఖచ్చితంగా సహాయం చేయడానికి కొంత నిరాకరిస్తాం. అన్నీ కాదు, అన్ని సందర్భాల్లో కాదు. రెండోదేంటంటే బాధ్యత విషయంలో. ప్రాముఖ్యంగా ఏంటంటే, ఓకే, వీళ్ళు రక్షించబడ్డ వాళ్ళు గాబట్టి వీళ్ళు మన బాధ్యత అని అనుకుంటాం సంఘంలో. వీళ్ళు రక్షించబడలేదు కాబట్టి వాళ్ళతో మనకేం అవసరం ఉందిలే అని అనిపించేటువంటి విషయంలో మన యొక్క ఆలోచనలు మారుతుంటాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన విశ్వాస జీవితాన్ని అనేది ప్రభావితం చేస్తది. ఏంటంటే, దేవుడు విశ్వాసుల మీదనే తన కనికరాన్ని చూపిస్తున్నాడని, లేదా అవిశ్వాసుల మీద కనికరాన్ని చూపించలేకపోతున్నాడు అనిపిస్తది. దేవుడిని మనం ప్రార్థించే వాళ్ళం కాబట్టి దేవుడు మనకే హెల్ప్ చేస్తాడు. వాళ్ళు ప్రేయర్ చేయట్లేదు కాబట్టి దేవుడు వాళ్ళకి హెల్ప్ చేయడు అనేటువంటి మరి ఫెయిత్ మనలో బిల్డ్ అవుతూ ఉంటదన్నమాట. కాబట్టి దేవుని చిత్తం ముందుగానే నిర్ణయించబడితే మనము స్వార్థని ఎందుకు ప్రకటించాలనేటువంటి ఈ ఆలోచన మన విశ్వాస జీవితాన్ని డిఫరెంట్ వ్యూ పాయింట్స్ లోనికి తీసుకొని వెళ్తది. వివిధ దృష్టికోణాల్లోనికి పట్టుకొని వెళ్తది. అయితే సమస్య ఎక్కడ మొదలైంది అంటే, మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్‌లో 2 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. బైబిల్‌లో 2 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఏంటంటే, దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. హి ఈస్ ఎ సావరెన్ లార్డ్. ఆయనకి సమస్తం తెలుసు.
మన నడవడి తెలుసు, మన మనుగడ తెలుసు, మన యొక్క ఆలోచన తెలుసు, మన హృదయాంతరంగంలో ఏముందో తెలుసు. మన ప్రయాణం ఎక్కడికో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు. యోసేపు ఐగుప్తులో మరి ఆయన అమ్మబడతాడని, అక్కడ ఆయన సింహాసనం మీద ఉంటాడన్న విషయాన్ని దేవుడు ముందుగానే ప్రవచించాడు. యెషయా ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రవచనం ముందుగానే ప్రవచించబడింది. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా వెళ్తారన్న విషయం ముందుగానే తెలియజేయబడింది. అలా బైబిల్‌లో మనం చదువుతూ ఉంటే ప్రతి ఒక్క విషయము ఆయన సర్వజ్ఞాని. ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. హి నోస్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గర దాచిపెట్టబడింది ఏదీ లేదు. ఆయన కాలముతో పనిచేసేటువంటి వాడు కాదు. కాలానికి పరిమితమైనటువంటి వాడు కాదు. ఈరోజు నీవు, నేను ఈ యొక్క సంగతి తెలిసిన తర్వాత ఆయనకు అన్నీ తెలుసులే అని చెప్పి మనము నిశ్చింతంగా ఉండాలా? ఆయనకేం తెలీదని చెప్పి మనము జాగ్రత్తగా ఉండాలా? ఈ రెండిటి సందర్భాల్లో మన జీవితంలో విశ్వాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఒక వచనం నేను చదువుతాను గమనించండి. అన్నీ ఆయనకు తెలిసినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సమస్తము దేవుని చిత్త ప్రకారమే జరుగుతది అనేది వాస్తవం. ఆయన రక్షణ ప్రణాళిక ఎప్పుడు కూడా విఫలం అవ్వదు, ఫెయిల్ అవ్వదు. ఆయన రక్షణ ప్రణాళికలో ఎవరిని దేవుడు రక్షించుకోవాలో ఆయన ప్రణాళిక ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటది. మరైతే అన్నా మరి సువార్త ప్రకటించడం ఎందుకు? ఆల్రెడీ ఆయన రక్షించేసుకున్నాడు గదా! అనే ప్రశ్న బహుశా మీకిప్పుడు మైండ్‌లో రావచ్చు. అయితే ఒక వచనం చదివి మనం ముందుకు వెళ్దాం. ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం రాయబడింది ఏంటంటే, ఎఫెసీ 1:11 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఈ వచనము చాలా డిబేటబుల్ సబ్జెక్ట్ అన్నమాట. ఏంటంటే క్రైస్తవ విశ్వాసుల్లోనూ, క్రైస్తవేతర విశ్వాసుల్లోనూ అనాది కాలం నుండి చర్చిస్తూ వచ్చారు. ఏంటంటే మనము క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అన్నాడు. దేవుని చిత్త ప్రకారమైన సంకల్పము మనలను ముందుగా నిర్ణయించింది అనేటువంటి విషయము మనల్ని కొంచెం కన్ఫ్యూజన్‌లోకి తీసుకొని వెళ్తది. ఏంటంటే మనం ముందుగానే నిర్ణయించబడ్డాము అంటే మనకు చాలా హ్యాపీగానే ఉంటది. మరి ముందుగా నిర్ణయించబడని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి సువార్త వాళ్ళకు అవసరమా? మరి వారు రక్షించబడతారా? వారు ఎన్నుకొనబడతారా? అనేటువంటిది ప్రశ్నే. అయితే సమాధానం మన దగ్గర లేదు. అది దేవుని యొక్క ఆయన సంకల్పంలో, ఆయన చిత్తంలో ఉందన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. సో, కాబట్టి గమనించండి ఇక్కడ దేవుడు సర్వభౌమాధికారం గలవాడు. ఆయన సర్వజ్ఞాని. ఆయన కాలముతో పనిచేసేటువంటి వాడు కాదు. కాలానికి పరిమితం కాదు అన్న విషయం మనం గ్రహించినప్పుడు, ఆయనకు అన్నీ తెలుసన్న విషయం మనకు తెలిసిన తర్వాత, ఆయన చిత్తము చివరికి నెరవేర్చబడుతుందన్నది వాస్తవం. ప్రాముఖ్యంగా ఆయన రక్షణ ప్రణాళిక ఎప్పుడు కూడా విఫలం అవ్వదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనము సువార్తను ఎందుకు ప్రకటించాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. ఈ బాధ్యతలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన చిత్తము, మన బాధ్యత 2 కలిసి పని చేయడానికి దేవుడు మనల్ని అవకాశం ఇస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటంటే ఆయన సంకల్పములో మనం భాగమై ఉన్నాము అంటే, ఆయన చిత్తంలో మనం భాగమై ఉన్నాము అంటే, మనము ఆయనతో పాటు పని చేసేటువంటి వారము అని అర్థం. అంటే మనం ఆయనతో పాటు ఆయన యొక్క పనిని కోసం మనం ఎన్నుకొనబడిన వారము అని అర్థం. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులను చేయుడి అనేటువంటి మాట ద గ్రేట్ కమిషన్ మనకి ఇవ్వబడింది అంటే అర్థం ఏంటంటే దేవుడు తన సర్వభౌమ అధికారాన్ని కూడా ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నాడు సువార్త రూపంలో. నువ్వు సువార్త ద్వారా నువ్వు ఎవరినైతే రక్షించుకోగలుగుతావో దేవుడు ఏది కూడా ఆటోమేటిక్ గా చేయడానికి కాదు, తన యొక్క ప్రణాళికల్ని తన బిడ్డల ద్వారా జరిగించుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాడు అనే విషయం ఇక్కడ. నేను సువార్తను ఎందుకు ప్రకటించాలి అంటే ఎవరి కోసమైతే మనం సువార్త కోసం మనం వేగిర పడుతున్నామో, ఎవరి కోసమైతే సువార్త నిమిత్తం మనం ప్రయాస పడుతున్నామో, ఆ ప్రయాస నీ వ్యక్తిగతమైనటువంటి ప్రయాస కాదు. ఆయన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పంలో ఉన్నటువంటి ప్రయాస అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రయాస క్రీస్తుతో పాటు పనిచేసేటువంటి అధికారం.
ఆ ప్రయాస ఎన్నుకోబడినటువంటి వారు ఎవరైతే ఎన్నుకున్నారో దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు. అది కరెక్టే. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడో, నీవు హింసించిన క్రీస్తు నేనే అని ప్రత్యక్షమయ్యాడు. పౌలుకు సువార్త యేసుప్రభువే డైరెక్ట్‌గా సువార్త చెప్పాడు. శిష్యుల దగ్గరికి వెళ్లి యేసుప్రభు వారు తన్నే మెస్సీగా పరిచయం చేసుకొని తనను శిష్యరికంలో తీసుకొనొచ్చాడు. ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. ఆయనతో పాటు మనల్ని కూడా పనిచేసేటువంటి రాయబారులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి ప్రియమైన బిడ్డలారా. దిస్ ఈజ్ ద కింగ్డమ్ యాక్టివిటీ. పరలోక రాజ్యాన్ని నిర్మించేటువంటి పనిముట్లుగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు సువార్త పరిచర్యలో. ఇది ప్రాముఖ్యమైన విషయంగా మనము గ్రహించగలగాలి. అంటే మనం ఏం చేయాలంట? సువార్త కోసం మనము ప్రతిస్పందించాలి. మనము వ్యక్తిగతంగా పశ్చాత్తాపడి సువార్తను విని విశ్వసించి అదే క్రమాన్ని సువార్త ద్వారా ఇతరుల దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళాలి. ఇది మన బాధ్యతగా దేవుడు మనకు నేర్పించినటువంటి విషయం అని గ్రహించగలగాలి. దేవుని చిత్త ప్రకారమైనటువంటి వారు ఎన్నుకొనబడినప్పటికీ కూడా మనకు కూడా అదే బాధ్యతను హీ షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కింగ్డమ్. ఆయన పరలోక రాజ్యం యొక్క బాధ్యతల్ని కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇది సువార్త ద్వారానే. ఇక్కడ లాజిక్‌లో సమస్య ఏంటంటే, మనం మనుషులు ఏమనుకుంటామంటే, ఒకటి బ్లాక్ అంటే ఇంకోటి ఖచ్చితంగా వైట్ అంటాం. ఒకటి యెస్ అంటే ఇంకోటి నో అంటాం. ఇది అవును అంటే ఇంకోటి కాదనేలాగా ఉంటది. అంటే దేవుని చిత్తం యెస్ అంటే అప్పుడు సువార్త వై అని అనిపించేటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ వాక్యానుసారంగా మనం గమనించగలిగితే ఈ 2 సమాధానాలు యెస్ అనే రీతిగా దేవుని వాక్యంలో ఉన్నాయి. ఏంటంటే అపోస్తల కార్యములు 17:30లో అపోస్తలుడైన పౌలు కూడా చాలా క్లారిటీ ఇస్తాడు. చూడండి అపోస్తల కార్యములు 17:30లో ఏమని రాయబడిందంటే చూడండి చదువుతాను. అపోస్తల కార్యములు 17:30 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతి ఒక్కరు రక్షించబడాలనేదే దేవుని చిత్తం. దానికోసం మనం ప్రయాసపడమంటున్నాడు. దానికోసం మనల్ని పనిచేయమంటున్నాడు. ఆయన పొలములో మనల్ని ఎన్నుకున్నాడు, ఎంచుకున్నాడు. ఆయన పనిలో భాగం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ రెండిటిని కలిపి మనము గ్రహించగలిగితే ఇందులో గొప్ప అర్థాన్ని దేవుడు మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మనం చాలా సార్లు ది ఎండ్ గోల్‌ని మనం చూస్తాం. ఎవరైతే రక్షించబడతారో అంటే పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారో అనేటువంటి యాంగిల్‌లోనే మనం ఎప్పుడు థింక్ చేసి సువార్తను ప్రకటిస్తుంటాం. అంటే వీరు రక్షించబడ్డాలంటే వీరు పరలోకంకెళ్తారు. వీడు రక్షించబడలేదంటే నరకానికి వెళ్ళిపోతారని చెప్పి మనం ఇక్కడే డిసైడ్ చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క దృష్టిలో ఏంటంటే ఎవరు రక్షించబడతారో మాత్రమే కాదు కానీ ఎవరు ఎలా రక్షించబడతారో కూడా నిర్ణయించబడిందనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇది మన దృష్టికోణాన్ని మార్చేస్తుంది. ఎలా అంటే ఒక వ్యక్తి రక్షించబడలేదు. ఆ వ్యక్తి రక్షించబడతాడనేది దేవుని చిత్తంలో ఉంది. కానీ ఎలా రక్షించబడతాడు అంటే ఒక సేవకుని ద్వారానో, ఒక విశ్వాసి ద్వారానో వాని యొక్క విశ్వాస క్రమము ద్వారా, సాక్ష్యము ద్వారా, సువార్త ద్వారా ఆ వ్యక్తి రక్షించబడేటువంటి ప్రణాళిక అయి ఉండవచ్చు. ఈ విషయం గురించే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమా సంఘానికి ఇందాక చదివినటువంటి 10వ అధ్యాయము 14, 15 వచనాలు రాయబడినట్లు, నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళు రక్షించబడతారా లేదనే సందేహం లేదు. నువ్వు ప్రార్థన చేయి అంతే. వారు నువ్వు స్వార్థ చెప్తే వాళ్ళు వింటారా వినలేదా అనేటువంటి సందేహం నీకు అవసరం లేదు. నువ్వు స్వార్థను ప్రకటించడమే నీ బాధ్యత. వారు రక్షించబడాలా లేదా అనేది దేవుడు నిర్ణయించిన చిత్తంలో జరుగుతుందనే సంగతిని మనం గ్రహించాలి. వాళ్ళు వినకుండా ఎలా నమ్ముతారు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. వారికి సువార్త చెప్తేనే కదా వారికి తెలుస్తుంది అని మనకి ఆలోచన ఉన్నప్పుడే మనం సువార్తను ప్రకటించగలుగుతాం. వాళ్ళు చెప్పినా నమ్మరండి అనేది నీ అపోహ మాత్రమే. చెప్పి చూడు వాళ్ళు వింటారా లేదా అనేటువంటి ఆలోచన దేవునికి వదిలేయి. అదే సువార్తలో ఉన్నటువంటి మరి బలం అని, అదే సత్యం అని గ్రహించగలగాలి. దేవుడు సాధారణంగా మానవుని యొక్క సాధనల ద్వారా పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడంటే బహుశా ఇప్పుడు పౌలుకి ఆకాశంలో కనబడి నీవు హింసించినటువంటి క్రీస్తు నేనే అనేటువంటి ప్రత్యక్షత దేవుడు పౌలుకి ఇచ్చినట్టు అందరికి ఇవ్వలేదు అలా. చాలా మంది తెర చిన్నిగిన అనేటువంటి ఒక పుస్తకం బహుశా మీరు చదివారో లేదో తెలియదు కానీ పాకిస్తాన్‌లో ఒక అమ్మాయి, ఒక సహోదరి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడగలిగింది. తనకున్నటువంటి ఆ యొక్క బందీగా చేయబడినటువంటి ఆ యొక్క గృహంలో
క్రీస్తును ప్రత్యక్షతలోనికి చూసింది. తన తెర చినిగిపోయింది. ఆ యొక్క పుస్తకం అనేక హృదయాల్ని కదిలించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో, ఇరాన్, మరి సౌదీ ఇలాంటి ప్రాంతాల్లో ఎంతోమంది మరి ముస్లిం సహోదర సహోదరీలు క్రీస్తును ప్రత్యక్షంగా చూసినట్లు వారు ఒక సాక్ష్యాలు యూట్యూబ్‌లో చాలామంది పెట్టారు. పుస్తకాలు రాశారు. చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేకపోయే పరిస్థితులుందో, బంకర్స్‌లో ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను చూశారు. వెలుగును చూసాము అనేటువంటి విషయాన్ని వారు సాక్ష్యంగా చెప్పారు. అది ఒక దృష్టికోణం అయితే, మరో ప్రాముఖ్యమైన దృష్టికోణం ఏంటంటే, దేవుడు సువార్త ద్వారా ఇతరులను ఆయన వైపు మళ్లించుకుంటాడు. ఇది ఆయన పరిచర్యలో బాధ్యతలో ఉన్నటువంటి భాగం. డేవిడ్ లివింగ్‌స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్లి, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి వారందరికీ సువార్తను ప్రకటించినప్పుడు వారంతా నమ్మలే. విశ్వసించలేదు. చివరికి ఆయన మరణించిన టైంలో అప్పుడు వారు దేవుని తెలుసుకొని, మా కొరకై ప్రార్థించినటువంటి హృదయం మాకు కావాలి అనేటువంటి వేదనలోనికి దిగారు. వారి ఆఫ్రికా దేశానికి సువార్త వెల్లడి చేయబడింది. భారతదేశానికి తోమా సువార్తను తీసుకొనొచ్చాడు. ఆ సువార్త రాకపోతే మన దేశం ఇంకా చీకట్లోనే ఉండేదని మనం గ్రహించగలగాలి. కాబట్టి సువార్త వినిపించబడాలి. వినడం విశ్వాసానికి దారితీస్తుంది. పరిశుద్ధాత్మ హృదయాన్ని తాకి కదిలిస్తాడు. ఇది సువార్తలో జరిగేటువంటి క్రమము, ప్రక్రియ. రోమా 10:17లో ఒక మాట రాయబడింది ఏంటంటే, వినుట ద్వారా ఏమవుతది? విశ్వాసం కలుగుతది. కాబట్టి ఈ విశ్వాసమే దేవుని వైపు మళ్లిస్తది. అది ఆయన ప్రణాళిక చిత్తం. ఇది మనం గ్రహించగలిగినప్పుడు నిజంగా దేవుడు నేరుగా అందరితో మాట్లాడతాడా? ఇదో ప్రశ్నే. చాలా మంది ఏమంటారు, నేను యేసు ప్రభువుని చూశానండి అంటారు. మోషేనే యేసు ప్రభువుని చూడలేకపోయాడు. మోషేనే యెహోవా దేవుని చూడమంటే ఏమన్నాడు? నువ్వు నేను వెనక తట్టు తిరిగినప్పుడు చూడు మోషే అన్నాడు. దేవుని యొక్క గొప్ప వెలుగును చూడాలంటే అది అంతా మానవుని యొక్క నేత్రాలతో సరిపోదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని చూడగలిగేది కేవలం దర్శనాల్లో మాత్రమే. అది దేవుని యొక్క వెలుగును చూసేటువంటి అనుభవం. నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి దర్శనం ఎప్పుడు కలుగుతది అంటే కేవలం సువార్త ద్వారానే కలుగుతది. ఎప్పుడైతే మనం క్రీస్తును సువార్త ద్వారా ప్రకటిస్తామో, దే కెన్ విట్నెస్ క్రైస్ట్ ఇన్ దేర్ స్పిరిచ్యువల్ థాట్. ఆత్మీయ దృష్టికోణంలో వారు క్రీస్తును చూడగలుగుతారు. అది గొప్ప నిదర్శనం మనము సువార్త ద్వారా గ్రహించగలగాలి. అయితే ఇక్కడ మనుషుల ద్వారా సువార్తను ప్రకటించబడినప్పుడు ఏం జరుగుతుందంటే, అది ఫలితాల్ని మాత్రమే కాదు, అది సంబంధాన్ని కూడా దేవుడు కోరుతున్నాడు. ఈ సంబంధం ఎలాంటిది అంటే, నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావు అంటే, యూ ఆర్ ద అంబాసిడర్ ఫర్ ద క్రైస్ట్. దేవుని కొరకు నువ్వు ఒక సంబంధాన్ని కలిగి పనిచేస్తున్నావు. ఆయన నా బాస్, నేను ఆయన కోసం నేను పని చేస్తున్నాను. ఆయన పనికి నేను పాత్రుడను అనేటువంటిది సువార్త యొక్క భారం. అయితే ఈరోజు మనము ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీ 5:20లో ఒక మాట రాయబడి ఉంది. నేను మరలా కొంచెం స్లోగా చెప్తాను, గమనించండి. 2 కొరింథీ 5:20. 2 కొరింథీ 5:20లో ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇది సువార్తలో ఉన్నటువంటి బలం. దేవుని కొరకు నేను రాయబారిని, క్రీస్తు పక్షముగా మీరు సమాధాన పడండి అని నేను మాట్లాడుతున్నాను. రాయబారి ఏం చేస్తాడండి అంటే, ఇప్పుడు మన అంబాసిడర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాలు యుద్ధంలో ఉన్నాయనుకోండి. ఒక దేశంలో ఉన్న రాయబారి ఎళ్లి, ఆ దేశంలో ఉన్నటువంటి రాయబారితో వెళ్లి చర్చించి, అయ్యా మీ సమస్య ఏంటో చెప్పండి. మేమేమన్నా చేయగలిగితే మనం యుద్ధాన్ని ఆపేద్దాము అని పీస్ డీల్స్ చేస్తారు వాళ్ళు. సమాధానం పరుస్తారు. క్రీస్తుకు నేను రాయబారిని అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఆ యొక్క పాపి హృదయానికి దేవునికి దూరంగా ఉందది. అప్పుడు మనం వెళ్లి ఆ సువార్తను ప్రకటించడం ద్వారా క్రీస్తు పక్షముగా మనం పనిచేస్తున్నాం. అంటే దేవుడు చేయాల్సినటువంటి పనిని మన ద్వారా పని చేయించడం. అంటే ఆయన పనిలో మనకు భాగస్వాములను చేస్తున్నాడు. ఇది సువార్త ద్వారా. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అన్నది ఇక్కడ దృష్టికోణం ప్రియమైన బిడ్డలారా. ఆయన పనిలో మనం పనిముట్టు. ఆయన పనిలో మనం రాయబారి. ఆయన పనిలో సహ పరిచారకులము. ఆయన పనిలో మనము తోటి విశ్వాసులము, తోటి వారసులముగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటిలో మనము భాగముగా అయ్యాము అనేటువంటిది సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఈరోజు
గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ అండ్ ఇవాంజలిజం. ఎన్నిక మరియు సువార్త. ఈ 2 ప్రాముఖ్యత. దేవుడు కొందరిని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు అంటే నీ సువార్త ద్వారా ఎన్నుకోబోతున్నాడు. దేవుడు కొందరిని చేసుకున్నాడు. ఎలా అంటే నీ పరిచర్య ద్వారా దేవుడు వారిని తన యొక్క స్వాస్థ్యంలోనికి పిలుచుకుంటాడు. దేవుడు కొందరిని ముందే నిర్ణయించాడు. ఎలా నిర్ణయించుకుంటాడంటే నీ ద్వారా, నీ పని ద్వారా దేవుడు వారిని కూడా పరలోక రాజ్యంలో హక్కుదారులు చేస్తాడు. ఈ విషయాన్ని 2 తిమోతి 2:10లో కూడా పౌలు చెప్పాడు. 2 తిమోతి 2:10లో పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు ఇదే విషయాన్ని. చూడండి 2 తిమోతి 2:10 ఏమంటున్నాడంటే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. మరలా చదువుతాను, గమనించండి. 2 తిమోతి 2:10లో అంటాడు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. కొందరు ఏర్పరచబడ్డారు. వారి కోసం మనం సహనముతో సువార్తను ప్రకటించి వారిని క్రీస్తులోనికి నడిపించేటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ద అంబాసిడర్స్ ఫర్ ద క్రైస్ట్. యు ఆర్ కాల్డ్ ఫర్ ద గ్రేట్ కమిషన్. ఆయన సువార్త నిమిత్తం పిలువబడ్డావు. ఆయన ప్రణాళికలను ఎన్నుకొనబడ్డావు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు పనిముట్టుగా నీవు ఓపికతో పని చేయమని ఇక్కడ పౌలు కూడా తిమోతికి నేర్పిస్తున్నాడు. ఎన్నుకొనబడినటువంటి వారు ఉన్నారు. వారి కోసం నేను సువార్తను ప్రకటించి ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే నా బాధ్యత అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక లాజికల్ ఇష్యూ ఉందండి. దేవుడు నిర్ణయిస్తే మనిషి కూడా, మానవుడు కూడా ఎంపిక చేయగలడా? అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించాలనుకున్నాను. బహుశా నా ఆలోచన ఏంటంటే, దేవుడు ఇతన్ని కన్సిడర్ చేస్తాడా? ఇతడు దేవునిలోనికి రాగలుగుతాడా? విశ్వాసిగా మరి ఎన్నుకొనబడతాడా అనే ప్రశ్న మనసులో ఉంటది. అయితే ఈ ప్రశ్న 2 విషయాలుగా మనం దీన్ని కలిపి చూడాలి. ఒకటేంటంటే, ఆయన ఎన్నుకొనబడతాడా లేదా అనేది దేవుని చిత్తానికి వదిలేయాలి. రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని కొరకు పని చేయడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. అంతే. ఆ పనికి అవుట్‌పుట్, ఆ పనికి ఒక అవుట్‌కమ్, ఆ పనికి కావాల్సినటువంటి ప్రతి ప్రణాళిక ఆయన మన కొరకు సంసిద్ధం చేస్తాడు. అవకాశాలిస్తాడు. మనల్ని ముందుకు వెళ్లి వారికి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యతను మనకిచ్చాడు. భారం ఇస్తాడు. వారి కొరకు ప్రార్థించేటువంటి తత్వాన్ని మనకు నేర్పిస్తాడు. అవన్నీ మనం జరిగిస్తూ ఉన్నప్పుడు దీస్ ఆర్ నథింగ్ బట్ వి ఆర్ వర్కింగ్ ఫర్ క్రైస్ట్. అపోస్తల కార్యంలో 2:23లో పేతురు కూడా అంటాడు ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మరణము దేవుని యొక్క నిర్ణయ ప్రకారమే జరిగింది అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యము అది దేవుని యొక్క ప్రణాళికలో జరిగింది అంటాడు. అంతేకాదండి, ఇది మానవుని యొక్క నిర్ణయాల వల్ల కాదు. అంటే రోమా సామ్రాజ్యపు అధికారులు వారు శిక్షించడం ద్వారా యేసు ప్రభువు చనిపోయాడు కాదు. యూదా ఇస్కరియోతు అప్పజెప్పడం ద్వారా యేసు ప్రభు శిలువకెక్కాడు కాదు. దేవుని యొక్క ప్రణాళికలో ఉంది కాబట్టే అది ఆయన చిత్త ప్రకారంలోనే జరిగిందన్న విషయాన్ని పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువు శిలువను గురించినటువంటి ఉదాహరణ చెప్తూ ఉంటాడు. ఏంటంటే, దేవుని ప్రణాళిక, మానవుని యొక్క బాధ్యత ఈ కలిసి పని చేయగలవు. మానవుని యొక్క బాధ్యత, దేవుని యొక్క ప్రణాళిక. ఈ 2 కలిసి పనిచేస్తేనే దేవుని యొక్క కార్యం, చిత్తం నెరవేర్చబడుతుంది. అయితే మరి అత్యవసరంగా నేను ప్రాంతానికి వెళ్ళి నేను సువార్తను ఎందుకు ప్రకటించాలి? ఇందులో అత్యవసరం ఏంటి? అంత కండిషనల్‌గా నేను ఎందుకు వెళ్ళాలి? ఎక్కడో చైనా దేశానికి సువార్తకు వెళ్లారు. ఎక్కడో ఆఫ్రికా దేశానికి సువార్తకు వెళ్లారు. ఎక్కడో అక్కడ సువార్త చెప్తే అక్కడ చంపేస్తారంట. అయినప్పటికి కూడా అక్కడికి కొందరు మిషనరీస్ వెళ్లి సువార్తను ప్రకటించారు. ఒరిస్సా ప్రాంతంలోకి వెళ్లి కొందరు సువార్తను ప్రకటిస్తున్నారు. బీహార్‌లో, ఉత్తరప్రదేశ్‌లో ఇన్ని భయంకరమైన కఠిన పరిస్థితుల మధ్యలో దేవుడు పంపించి ఎందుకు ఇలా దేవుడు మనల్ని గ్రేట్ కమిషన్ సువార్తను ప్రకటించడానికి, ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సువార్త నిమిత్తం అడుగులు ముందుకు వేయమని దేవుని యొక్క వాక్యం ఎందుకు మనకు నేర్పిస్తుంది అనేటువంటి ప్రశ్న బహుశా మనందరికీ రావచ్చు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడనేటువంటి మాట ఎప్పుడైతే పట్టుకున్నారో, శిష్యులు బూదిగంతములకు వెళ్ళిపోయారు. తోమా ఇండియా వచ్చాడు. ఆండ్రూ రష్యాకి వెళ్ళిపోయాడు. పేతురు రోమా సంఘాల మధ్యలోనికి వెళ్ళిపోయాడు. అలా ఒక్కొక్కరు, మార్కు
అటు రైట్ సైడ్ ఆఫ్ జెరూసలేం వెళ్ళిపోయాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయి విస్తరించుకుంటూ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. క్రైస్తవ విశ్వాసానికి ఇది పనిచేస్తుందా అంటే, ఇది దేవుని యొక్క ఆజ్ఞగా మనం తీసుకోగలగాలి. ఇది జరుగుద్దా లేదా అని కాదు. నేను సువార్తను ప్రకటిస్తే వారు రక్షించబడతారా అని కాదు. సువార్తను ప్రకటించేటువంటి ఆజ్ఞ మనకివ్వబడింది. ఇట్స్ ఎ కమాండ్‌మెంట్. ద గ్రేట్ కమిషన్ ఈస్ నాట్ యువర్ జస్ట్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఇట్ ఈస్ యువర్ కమాండ్‌మెంట్. సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనము ఎవరిని ఎన్నుకొనబడినటువంటి వారో మనకు తెలియదు. తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు. యోహాను సువార్త 3:16 ప్రకారం ఏం రాయబడింది? యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని ప్రేమించారని ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఇవ్వబడుతుందనేటువంటి మరి రక్షణ ప్రణాళిక ముందుగానే నిర్ణయించబడింది కాబట్టి, సువార్తను ప్రకటించే బాధ్యత మనందరిది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోమా 1:16 ప్రకారం ఏంటి? సువార్త దేవుని యొక్క శక్తి అని కూడా మనం గ్రహించగలగాలి. సో యూ ఆర్ ఆపరేటింగ్ ద పవర్ దట్ లీడ్స్ పీపుల్ టువర్డ్స్ క్రైస్ట్. మనం ఆ శక్తిని మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఆయన ప్రణాళికలో సంసిద్ధం చేస్తున్నప్పుడు అనేకులు క్రీస్తు వైపు మళ్లించేటువంటి సామర్థ్యాన్ని, చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. అయితే ఈ యొక్క సువార్త అనేక సార్లు మనకి భయాన్ని కలుగజేసేదిగా ఉంటది. పలానా చోట సువార్త చెప్తున్నారంటే వ్యతిరేకతలున్నాయి. పలానా చోట సువార్త చెప్తున్నారంటే ఇబ్బందులున్నాయనేటువంటి భయాన్ని కలిగిస్తది. కానీ వాస్తవానికి సువార్త ధైర్యంగా ప్రకటించేటువంటి శక్తినిస్తది. ఎవరికైతే సువార్త చెప్పాలన్న ఆలోచన ఉంటదో, ఆ ఆలోచన వెనక ఏముండాలంటే, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే నీకు కలుగుతదో, అప్పుడే అది ధైర్యాన్నిస్తది. నేను సువార్తను ప్రకటిస్తున్నాను అంటే, నేను దేవుని యొక్క రాయబారిగా వెళ్తున్నాను అంటే, అప్పుడు నాకు ధైర్యాన్నిస్తది. నేను సువార్తను ప్రకటించడానికి నేను దేవుని యొక్క పనిముట్టుగా నేను వెళ్తున్నాను అంటే, అప్పుడు మనకు ధైర్యాన్నిస్తది. నేను సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క పనిలో నేను కూడా భాగమే అని ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తదో, అప్పుడు మనకు ధైర్యం వస్తది. ఈ ఆలోచన మనకు లేవనుకోండి, సువార్త మనకు భయాన్ని తీసుకొనొస్తది. చెప్తే వాళ్ళేమనుకుంటారో, చెప్తే వీళ్ళేం తిడతారో, వాళ్ళేమంటారో అనేటువంటి ఆలోచనకు వెళ్తది. కాబట్టి ఫలితాల భారం పూర్తిగా మన మీద లేదు కానీ, మన పని విశ్వాసంతో ప్రకటించడం మాత్రమే. ఇది దేవుని యొక్క రక్షణ కార్యాన్ని జరిగిచ్చేదిగా ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హైపర్ కాల్వినిజం అనేటువంటి ఒక సిద్ధాంతం వచ్చింది. హైపర్ కాల్వినిజం అనేటువంటి సిద్ధాంతం ఏం తీసుకొచ్చింది అంటే, దేవుడు కొందరిని ఆల్రెడీ నిర్ణయించేశాడు. సువార్త అవసరం లేదనేటువంటి సిద్ధాంతాలొచ్చాయి చరిత్రలో. కాల్వినిస్టిక్ సిద్ధాంతాలు అంటారు వీటిని. దేవుడు ఆల్రెడీ మమ్మల్ని చూజ్ చేసుకున్నాడండి. మేము క్రైస్తవులుగా పుట్టాం. మేమంతా పరలోకానికి వెళ్ళిపోతాం. మీరంతా నాన్ క్రిస్టియన్స్, మీరంతా నరకానికి వెళ్ళిపోతారు అనేటువంటి సిద్ధాంతం అది. అది చాలా సార్లు సువార్తను ప్రకటించకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలోనే ఉండిపోయారు. చాలా సంఘాలు సువార్తను ప్రకటించవు. చాలా సంఘాలు నేను చూశాను. వాళ్ళు కేవలం ఆ సంఘానికి వచ్చేటువంటి వాళ్ళని మాత్రమే వాళ్ళు పట్టించుకుంటారు. ఆ సంఘం వెలుపటున్నటువంటి వారి గురించి ఎప్పుడు పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళకి అవసరం కూడా లేదు. ఏదైనా ఉంటే మీరు చర్చికి రండి అని చెప్తారు. చర్చికి రానటువంటి వాళ్ళందరినీ రిజెక్టెడ్‌గా ట్రీట్ చేస్తూ ఉంటది కొన్ని డినామినేషన్స్, కొన్ని సంఘాలు. ఇది హైపర్ కాల్వినిజం సిద్ధాంతం. ఇది బైబిల్‌కు వ్యతిరేకం ప్రియమైన బిడ్డలారా. చాలా యవన బిడ్డల మధ్యలో కూడా, అంటే యూత్ ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్ మధ్యలో కూడా, లేటెస్ట్ మోడర్న్ జనరేషన్‌లో కూడా ఈ హైపర్ కాల్వినిజం ఏం చేస్తుంది అంటే, కొందరిని ఆల్రెడీ దేవుడు చూజ్ చేసుకున్నాడు. సో యూ ఆర్ చూజన్, నువ్వెన్నుకొనబడ్డావు. కాబట్టి నువ్వు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోతావు అనేటువంటి సిద్ధాంతం తీసుకొనొచ్చారు. రీసెంట్‌గా మరి యూనివర్సిటీస్‌లో, కాలేజెస్‌లో కూడా ఇలాంటి న్యూ డాక్ట్రిన్‌ని యవన బిడ్డల్ని, మనసుల్ని, హృదయాల్ని కదిలించడానికి ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. ఈ యొక్క సిద్ధాంతం వెనుకున్నటువంటి నష్టం ఏంటంటే, ఈ సిద్ధాంతము మనం ఏం చేసినా పర్లేదు, దేవుడు కన్సిడర్ చేస్తాడులే. అంటే మనం ఏ రీతిగైనా జీవించొచ్చు. ఎలా నడుచుకున్నా పర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పరలోకానికి మనకి ఫ్రీ టికెట్ దొరికేసింది అనేటువంటి భావం ఇచ్చేటువంటి హైపర్ కాల్వినిజం అన్నమాట. ఈ సిద్ధాంతం చాలా ప్రమాదకరమైన ప్రియమైన బిడ్డలారా. దీనిలో ఈ సిద్ధాంతంలో ఉన్న ప్రమాదకరమైన విషయం ఏంటంటే, దేవుని మీద ఆధారపడడం నేర్పించదు. ఇతరులకు సువార్తను ప్రకటించేటువంటి బాధ్యతను గ్రహించనివ్వదు. అంతేకాదు, ఏ రీతిగా జీవించినా దేవుడు మనల్ని కరుణిస్తాడులే అని చెప్పేటువంటి ఈ సిద్ధాంతము, ఇట్ బికమ్స్ మోర్ ఫ్రీడమ్ టువర్డ్స్ సిన్. పాపం చేయడానికి ఈజీగా అది మనల్ని మరి సాతాను వాడుకోవడానికి అవకాశం ఇచ్చేదానిగా ఉంటది. అంతేకాదు,
దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడమో, దేవుని చిత్తం మీద ఆధారపడమో, స్వంత ఆలోచనలోకి వెళ్ళిపోతుందనమాట. సొంత డెసిషన్స్ ఆర్ గాడ్లీ డెసిషన్స్ అనుకుంటాం. నేను ఏ ఆలోచన నా బుర్రలో వచ్చిందంటే, అది దేవుడే నా బుర్రలో పెట్టాడు అనుకుంటారు. నేను ఏ పని చేసినా కూడా నేను దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నా అనుకుంటారు. నాకు సక్సెస్ జరిగిందంటే దేవుడు నాతో ఉన్నాడని, సక్సెస్ జరగనప్పుడు ఇది దేవుని చిత్తం కాదులే అనేటువంటిదే హైపర్ కాల్వినిజం. కాబట్టి దేవుడు నిర్ణయించేసాడు నా జీవితంలో ఏం కావాలో. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. కాబట్టి దేవుడు నా చిత్తంలో నెరవేర్చేశాడు. నేను ఇంజినీర్ అవ్వాలనుకున్నా, నేను పలానా వాడిని వివాహం చేసుకుందాం అనుకున్నా. ఆల్రెడీ నా కోసం దేవుడు చూస్ చేసేసాడు. కాబట్టి ఈ ఆల్రెడీ అనేటువంటి హైపర్ కాల్వినిజం దేవుని మీద ఆధారపడనివ్వకుండా చేస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క హైపర్ కాల్వినిజం అనేటువంటి ప్రమాదకరమైనటువంటి దృష్టికోణం నుంచి మనం తొలగించబడాలని ఈ యొక్క అంశంలో మనం నేర్చుకోవాలి. అంటే దేవుడు ఎవరిని నిర్ణయించుకున్నాడో ఏం చేస్తాడు అనేటువంటిది ఆయన సార్వభౌమాధికారానికి వదిలిపెట్టి ఆయన చిత్తం మీద ఆధారపడేటువంటి భావన నేర్చుకోవాలి. రెండో ప్రమాదకరమైనటువంటి దృష్టికోణం ఒకటి ఉంది ఈ ప్రశ్నలో. ఏంటంటే అన్ని మనుషుల మీదనే ఆధారపడి ఉంటాయని. అంటే హ్యూమన్ సెంటర్డ్ థియాలజీ అనమాట ఇది. అంటే మానవులు చెయ్యాలి. ఇప్పుడు నేను సువార్త ప్రకటించకపోతే వీళ్ళు రక్షించబడరు, నేను పలానా ప్రాంతానికి వెళ్ళకపోతే ఇక్కడ మరి దేవుని యొక్క కార్యం జరగదు అనేటువంటిది ఇదొక హ్యూమన్ సెంటర్డ్ థియాలజీ అన్నమాట. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కూడా తగ్గించేసి మానవుని యొక్క నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది అనమాట. మానవుని యొక్క నిర్ణయాలతో కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్తాను. ఏంటంటే నేను ఒక సేవకుడిని, ఒక పాస్టర్ని. నేను ఏం చెప్పాను అనుకోండి, అదే దేవుని యొక్క మాటగా పరిగణించేటువంటిది హ్యూమన్ సెంటర్డ్ థియాలజీ. అంతేకాదు నేనేం చెప్తానో అది దైవిక నిర్ణయం అంతే. నేనేం డిసైడ్ చేస్తానో అది దేవుని యొక్క ఆలోచన అనేటువంటిగా హ్యూమన్ సెంటర్డ్ థియాలజీ ఉంటది. అన్నీ పూర్తిగా మనుషుల మీదనే ఆధారపడి ఉండేటువంటి స్థితి. కాబట్టి ఈ రెండు సిద్ధాంతాలని బైబిల్ కొట్టివేస్తూ మనకు ప్రాముఖ్యంగా నేర్పిస్తుంది ఏంటంటే, మనము దేవుని చిత్తం మీద ఆధారపడాలి. ప్రతి ఒక్కటి వి షుడ్ లీన్ టువర్డ్స్ ద ప్రొవిజన్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన సమృద్ధిలో, ఆయన మీద మనం ఆధారపడే స్థితిని నేర్పిస్తుంది బైబిల్. యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థించారు. ఏమని? తండ్రి నీ చిత్తమే సిద్ధించును. మన జీవితంలో తండ్రి చిత్త ప్రకారం మన జీవితంలో జరగాలి. ఆయన మీదనే ఆధారపడాలి. ఎవరి కోసమైనా సువార్తను ప్రకటించాలి అంటే, ప్రభువా నీ చిత్తమైతే వారిని రక్షించుకో ప్రభువా. సువార్తను ప్రకటించేటువంటి భారం నాకుంది, బాధ్యత నాకుంది. నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తాను. నీ పనిముట్టుగా నన్ను వాడుకో ప్రభువా అని అనాలి. అలా మనము సబ్మిషన్, సమర్పణ కలిగినటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడే మనము దేవుని యొక్క సన్నిధిలో గొప్ప అద్భుతాలు మనం చూడగలం. కొన్ని కొన్ని లైన్స్ మీకోసం నేను చెప్తాను, గమనించండి. కొన్నిసార్లు ఫలితాల కోసమే దేవుణ్ణి మనము అనుసరించగలిగితే నిరాశ వచ్చినప్పుడు విశ్వాసం మనలో కూలిపోయే పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు మన అంచనాలకు దేవుణ్ణి మనము సరిపోల్చుకున్నాం అనుకోండి, మన హృదయం దేవుని చిత్తానికి ఎప్పుడు కూడా సరిపోల్చబడదు. ఎందుకంటే హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ కెనాట్ మీట్ గాడ్స్ విల్. అంతేకాదు కొన్నిసార్లు నిరాశ సందర్భాల్లో మనకు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఉంటాయి. విశ్వాసంలో కొన్నిసార్లు నిర్మించుకున్నటువంటి ఆ గొప్ప భవనాల్ని కూడా అది కూల్చేయగలదు. నిరాశలో నిర్ణయాలు తీసుకోవడం పొరపాటని నేర్చుకోగలగాలి. కొన్నిసార్లు యేసుక్రీస్తును అనుసరించేటువంటిది దేనికోసం అంటే ఫలితాల కోసమే. అనారోగ్యం బయటకు రావాలి, ఆస్తులు సమస్యల నుంచి బయటకు రావాలి, అప్పుల బాధల నుంచి బయటకు రావాలి. ఇప్పుడు మాకు ఎవరు కావాలి అంటే వి వాంట్ అ సొల్యూషన్ ప్రొవైడర్ జీసస్ క్రైస్ట్. సమాధానం కోసం ప్రార్థన చేస్తాం, అయిపోయిన తర్వాత మనము ఆయన వదిలిపెడతాం. కాబట్టి యేసును అనుసరించడం అంటే ఫలితాల కోసం కాదు, కేవలం ఆయన నమ్మడం మాత్రమే అని మనం గ్రహించగలగాలి. చివరికి రహస్యం ఏంటంటే రోమా 11:33. రోమా 11:33 ఈ యొక్క సీక్రెట్ వర్స్ నేను చదివి వినిపిస్తాను, గమనించండి. రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. దేవుని యొక్క జ్ఞానము ఎంత వివరాత్మకంగా ఇక్కడ రాయబడింది చూడండి. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరమైంది, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యమైనటువంటివి, ఆయన మార్గములెంతో అగమ్యములు అని రాయబడింది. అంటే అడుగు జాడలను పట్ట నసక్యములు అని ఫుట్ నోట్ లో కూడా రాయబడింది. అంటే మనము హ్యూమన్ థింకింగ్ తోని దేవుని యొక్క ప్రణాళికల్ని మనము జడ్జ్ చేయలేము.
ప్రతి రహస్యాన్ని దేవుడు మన కోసం దాచిపెట్టి ఉంచాడు. అన్నీ మనకు రివీల్ చేయడానికి కాదు. అన్నీ దాని సందర్భాల్లో, దాని సమయాల్లో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయా సందర్భాల్లో దేవుని యొక్క రహస్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రతి రహస్యం పూర్తిగా పరిష్కరించడం కాదు గానీ, దేవుని యొక్క స్వభావాన్ని మనం పూర్తిగా నమ్మడమే అని గ్రహించగలగాలి. ఈరోజు సువార్త ప్రచారాన్ని మనల్ని బలహీనపరచదు. మనకి ధైర్యం ఇచ్చేటువంటిది. సువార్త కోసం నేను పని చేస్తున్నాను అంటే, దేవుని కొరకు నేను పని చేస్తున్నానని, ఆయన పక్షముగా నేను ఆయన పని చేస్తున్నానని, ఆయన పక్షముగా నేను సమాధాన పరుస్తున్నానని, ఆయన పక్షముగా నేను రాయబారిగా, పనిముట్టుగా నేను వాడబడుతున్నానని గ్రహించగలగాలి. అంతే కాదండి, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అనేటువంటిదే మనకు ధైర్యం ఇచ్చేటువంటిది సువార్త. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం రక్షించలేము. దేవుడే రక్షిస్తాడు. దాని కొరకు నేను పని చేస్తాను అనేది అసలైనటువంటి దృష్టికోణం అని నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ ప్రశ్నకు మీకందరికీ సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. దేవుని యొక్క చిత్తం, ఆయన చిత్త ప్రకారంలో ఆయన పని చేస్తాడు. ఆయన పనిలో మనల్ని భాగస్వాములు చేయడానికే దేవుడు ఈరోజు నిన్ను, నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు మరి దేవుని సువార్త కొరకు పని చేయాల్సిందిగా ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తున్నాను. మీకున్నటువంటి పరిధిలో నేనంటాను, జీవిత కాలములో కనీసం ఒక్కరికైనా సువార్త ప్రకటించండి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తం. జీవిత కాలంలో కనీసం ఒక్కరినైనా దేవునిలోనికి తీసుకొని రండి. దట్ వన్ పర్సన్ కెన్ చేంజ్ ద డెస్టినీ. ఒక్క అబ్రహాం విశ్వాసం ద్వారా ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు సంతానం అంతా రక్షించబడింది. వన్ పర్సన్ కెన్ చేంజ్ ద జనరేషన్స్. ఒక్కరు రక్షించడం ద్వారా రాబోయే తరములు క్రీస్తు కొరకు పనిచేసే పనిముట్లుగా సంసిద్ధమవుతాయి. ఒక్క ప్రార్థన జీవితాలను కదిలిస్తది. ఒక్క సువార్త ప్రపంచాల్ని మార్చేస్తది. ఒక్క వ్యక్తి భారతదేశానికి వచ్చాడు, తోమ. భారతదేశంలో ఈరోజు ఎంతో గొప్ప వెలుగును చూడగలుగుతున్నాం. ఒక్క వ్యక్తి చేసేటువంటి ఒక్క చిన్న పని, ఇట్స్ నాట్ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ముందు ఏ చిన్న పనైనా సరే, దేవుని కొరకు చిన్న పని చేయండి. అది సంఘంలో పరిచర్య అయినా, ఆరాధన పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, ప్రార్థన పరిచర్య అయినా, సువార్త కొరకు ఎవరికైనా సహాయం చేసే పరిచర్య అయినా, అనేక మంది మిషనరీల కోసం ప్రార్థించే పరిచర్య అయినా, ఏది చిన్నది కాదు. ప్రతి పరిచర్య ఆయన పనిలో భాగమని పరిచర్య చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.